నమస్తే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రాక్షస సంహారానికి ఆనందపడుతూ పండుగలు చేసుకుంటాం మనం, ముఖ్యంగా దీపావళి. అయితే ఈ పండుగ చేసుకోవద్దు అనేవాడు ఎవడై ఉంటాడు? రాక్షసుడే. రాక్షసుడు చస్తే బాధపడేవాడు ఎవడవుతాడు? ఆ సంతతి వాడే. అయితే కన్ఫ్యూజన్లో చాలా మంది మత రాజకీయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దీపావళి జరుపుకుంటున్నారు. ఇప్పుడు శోచనీయం ఇది. దాంతో ఇప్పుడు మనం రాక్షసులు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి దాపురించింది. దీపాలు వెలిగించవద్దని విజయ్ జోసెఫ్ చెప్పేశాడు అంటే అతను రాక్షసుడి సంతతి అని అర్థమైపోయింది. అట్లా ఉండాలి ఓపెన్గా. దీపావళి చేసుకోవడం, అయోధ్యలో దీపాలు వెలిగించడం కరెక్ట్ కాదు, క్రైస్తవులను చూసి పండగ ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి అన్నాడు సమాజ్వాది అఖిలేష్ యాదవ్. అంతకు ముందు కొందరు సినీ నటులు, సెలబ్రిటీలు ప్రకటనలు చేసేవాళ్ళు. జనాలకు అర్థమైపోయింది వాళ్ళు రాకాసి మూక అని. పాత సినిమాల్లో రౌడీకి రాక్షసుడికి మేకప్ వేరుగా వేయడం వల్ల గుర్తుపట్టేవాళ్ళం. మామూలు మనిషి వేషంలో ఉన్న తమను గుర్తుపట్టలేమని పాపం స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. మేము రాకాసోళ్ళమని ప్రకటనలు ఇచ్చి మరీ బయటపడుతున్నారు. గుడ్. అయితే సమస్యల్లా వాళ్ళు రాక్షస జాతికి చెందిన వాళ్ళై కూడా దీపావళి చేసుకోవడమే మోసం. ప్రజలను పీడిస్తూ వేధించేవాడిని అంతమొందిస్తే ఎవరికైనా పండగ కావాల్సిందే. కొంతమందికి ఎందుకు కాదు? కేవలం రాక్షసుడితో బ్లడ్ రిలేషన్ ఉండడం వల్ల వాళ్ళు చేసుకోకపోవడం ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మనం బాధపడుతున్నది రాముడి ఉనికిని గుర్తించని అయోధ్యను ఫైజాబాద్ అని, కృష్ణుని రాముణ్ణి మనకు కాకుండా చేసిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా దీపావళి చేసుకోవడం. హిందూ పండుగలు, హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు ఎవడైనా వాడి ఇళ్లలో దీపావళి చేసుకుంటే వాడు మోసగాడు అనే అర్థం. ఇలా వైరుధ్యంగా బతకడం పెద్ద మోసం. దీపావళి చేసుకునేవాడు కృష్ణుడిని అంగీకరించినట్టే, రాముణ్ణి ఆమోదించినట్టే. కాంగ్రెస్ పూర్తిగా రాక్షసుల పార్టీ, కమ్యూనిస్టులైతే అసలు ఈ దేశానికే సంబంధం లేదు. ఓ పక్క రాక్షసులు నాశనం అయిపోయినందుకు ఆనందపడుతూ, మరో పక్క రాక్షసులను సమర్థించేవాడిని ఎన్నుకోవడం ఎంత తప్పు, ఎంత పాపం. తెలియకుండా చేసినా తెలిసి చేసిన తప్పు తప్పే. కాంగ్రెస్ నాయకులని ముందుగా దీపావళి చేసుకోవడం వాళ్ళ పార్టీ సిద్ధాంతానికి ఎంత వ్యతిరేకమో అర్థం చేయించాలి. ఇలా మోసం చేయడం సరికాదని తెలియజెప్పాలి. కమ్యూనిస్టుల కుటుంబాల్లో కూడా దీపం వెలిగితే అర్థం చేయించాలి. అదేంటి మీరు ఈ పండుగ చేసుకోకూడదు కదా అని అవగాహన కలిగించాలి. ఇంట్లో ఒక మాట, బయట ఒక మాట మాట్లాడే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. అఖిలేష్, విజయ్ లాగా, విజయ్ జోసెఫ్ లాగా ఓపెన్గా బతకమని చెప్పాలి. అంతేగాని అన్నిట్లో మోసమేనా? క్రైస్తవం తీసుకొని కూడా హిందూ రిజర్వేషన్లు అనుభవించడం ఎంత ద్రోహమో, రాముణ్ణి కాదని, శివుణ్ణి కాదని, కృష్ణుణ్ణి కాదని ఇప్పుడు దీపావళి జరుపుకోవడం కూడా అంతే ద్రోహం. మీ అసలు రూపాలు ఇలా పండుగలలో అయినా చూపించడం ధర్మం. అప్పట్లో రాక్షసులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అనుసరించే వాళ్ళు తప్ప బహిరంగంగా ఇలా వేషాలు వేసేవాళ్ళు కాదు. ఈ దీపావళికి కన్ఫ్యూజన్ తగ్గించుకుందాం. రాక్షసులకి మినహా మిగిలిన అందరికీ దీపావళి శుభాకాంక్షలు.